హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మజస్వి క్వీన్ వాళ్ళ ఛానల్. గుడిలో దర్శనం అయ్యాక ఎందుకు కూర్చోవాలో తెలుసా? ఎందుకో చూద్దాము. గుడి ప్రశాంతతకు మారుపేరు. దేవుణ్ణి దర్శించగానే మనలోని కోపం, అహం, ఆవేశం, స్వార్థ చింతన కొంతసేపు దూరం అవుతాయి. ఇక దర్శనమైన వెంటనే జనారణ్యంలోకి వెళితే మళ్ళీ మన మనసు మనల్ని యథావిధిగా నడిపిస్తుంది. అది ఎలాగూ తప్పదు. అందుకని దర్శనం అవ్వగానే కొంతసేపు ప్రశాంతమైన మనసుతో దేవాలయం ఆవరణలో కూర్చుంటే దేవాలయాల్లో చేసిన యజ్ఞ యాగాది పుణ్య పూజల ఫలం వల్ల మనసులో మాలిన్యం కరగ కరగటం మొదలవుతుందని ప్రతీతి. అలా కొంతైనా ఆరోగ్యకరమైన ఆహ్లాదకరమైన సమయాన్ని గడపగలుగుతామని, అందుకనే పెద్దలు దర్శనం అవ్వగానే కాసేపు గుడిలో కూర్చొని రావడం మంచిదని చెప్తారు. అలాగే గుడి చుట్టూ మనం ప్రదక్షిణలు చేస్తాం కదండి. ఆ గుడి చుట్టూ ప్రదక్షిణాలు చేసిన కూడా చాలా మంచిదండి. ఇప్పుడు ఆ గుళ్ళో విగ్రహ ప్రతిష్ఠ చేసే ముందు మనకి శ్రీచక్రం పెడతారండి. అది మధ్యలో కింద శ్రీచక్రం పెట్టిన తర్వాత మనకి ఆ స్టాట్యూ అనేది పెడతారు. మనం ఆ గుడి చుట్టూరు తిరుగుతూ ఉంటే రౌండ్లు తిరుగుతూ ఉంటే ఆ పాజిటివ్ వైబ్రేషన్ మనకు వస్తుంది అనమాట. ఆ శ్రీచక్రం ఉంటుంది కదా, ఆ శ్రీచక్రం యొక్క పవరు మనకి వస్తుంది. అందుకే మనకి గుడి చుట్టూ ప్రదక్షిణాలు చేయమని అంటారనమాట. దానివల్ల చాలా ప్రయోజనం ఉంటుంది. చాలా మంచిగా పాజిటివ్ వైబ్రేషన్స్ వస్తాయి అన్నమాట. మన గుడికి వెళ్ళినా పాజిటివ్ వైబ్రేషన్స్ వస్తాయి. చుట్టూరు కూడా తిరిగినా కానీ పాజిటివ్ వైబ్రేషన్స్ బాగుంటాయి. అందుకే గుడికి వెళ్ళమనేది. బాయ్ అండి.